మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే సుందరరామిరెడ్డి గారు. నమస్తే సార్. వెరీ ఇంట్రెస్టింగ్ పార్ట్. రీసెంట్ గా జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. అందులో మన దేశ యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఇప్పుడు మీడియా ముందు వచ్చేసి యాజ్ అ స్పోక్స్ పర్సన్ గా, బికాస్ షీఈ్ ద చైర్మన్, ఫైనాన్స్ మినిస్టర్ ఇస్ ద చైర్మన్ ఆఫ్ కౌన్సిల్, వారికి అప్పగించిన ఏదైతే బాధ్యత ఉంటుందో కౌన్సిల్ వైపు నుంచి అది వారు వచ్చేసేసి స్టేట్మెంట్స్ ఇస్తారు. కానీ చాలా మంది అంటారు కేంద్ర ప్రభుత్వం ట్యాక్సులు పెంచుతోంది, కేంద్ర ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలి, కేంద్ర ప్రభుత్వం రెస్పాన్సిబుల్, అసలు కేంద్ర ప్రభుత్వానికి ట్యాక్సెస్ తగ్గించడం రాదు. ఇదంతా నిజంగా ఎంతవరకు నిజమే అండ్ హూ కంట్రోల్స్ దిస్ జిఎస్టీ నిజంగా చెప్పాలి అంటే మన భారతదేశంలో? సో మొత్తం 33 మెంబర్స్ ఉంటారండి జిఎస్టీ కౌన్సిల్ లో. ఈ జిఎస్టీ కౌన్సిల్ అనేది ఒక బాడీ అనమాట. జిఎస్టీ ఎంత ఉండాలని ఫిక్స్ చేసే బాడీ అది. అందులో 33 మెంబర్స్ ఉంటారు. ఈ 33 లో కేవలం 2 మెంబర్స్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్, ఫైనాన్స్ మినిస్టర్ అండ్ అసిస్టెంట్ ఫైనాన్స్ మినిస్టర్, ఇద్దరు మాత్రం 2 ఓట్లు ఉంటాయి ఒకరికి, అంతే. అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వీళ్ళిద్దరే అండి, ఇంకేం లేదు దానికి పవర్ అంతే. మీ రెస్ట్ ఆఫ్ ది మెంబర్స్ 31% అందరు కూడా ఈచ్ స్టేట్ నుంచి ఒకళ్ళు, ఈచ్ స్టేట్ నుంచి ఒకళ్ళు రిప్రజెంటేటివ్స్ ఉంటారు. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ పెత్తనం ఏం లేదండి జిఎస్టీలో, అందరూ అనుకున్నట్టు విధంగా. ఇదేంటంటే సోషల్ మీడియాలో తెలిసి కొంత తెలియక కొంత అలా బ్లేమ్ చేసుకుంటూ బాటం తప్ప, హాఫ్ నాలెడ్జ్. ట్యాక్స్లు పెంచి అధ్యక్ష సీతారామన్ ఇంట్లో కోసం అన్నట్టు వాళ్ళ పర్సనల్ గా అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు 55 జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ జరిగినాయండి. అందులో 52 కొడుకు అన్ని యునానిమస్ గా ఎన్నుకున్నాయి, అంటే అందరికి ఓకే అయింది. దాని మీనింగ్ ఏంటంటే ఇండియాలో జరిగే ప్రతి జిఎస్టీ డిసిషన్ అన్ని కూడా అందరూ ఓకే అన్నాయి బై డిఫాల్ట్. దాని ఓటింగ్ కూడా జరగలేదండి ఇంతవరకు. మరి ఇది ఎంతవరకు న్యాయం అండి? ఉన్న పవర్ లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు అసలు ఈ విషయంలో అక్కడ నిర్ణయాలు తీసుకుంటారు, ఇక్కడ సైలెంట్ గా ఉంటారు. బేసికల్ ఏంటంటే వాళ్ళు బెనిఫిట్ పొందుతున్నారు కాబట్టి వాళ్ళు సైలెంట్ అండి. బేసికల్ మొత్తంలో మోస్ట్ ఓటింగ్ పవర్ అంతా స్టేట్స్ కే ఉంది, వాళ్ళందరూ కలిసి ఎన్నుకుంటారు. సో మామూలుగా జిఎస్టీలో వచ్చే కలెక్షన్స్ లో 50% డైరెక్ట్ స్టేట్ గవర్నమెంట్ కి వెళ్తాయండి. ఈ కాలేజ్ ఎస్జిఎస్టీ స్టేట్ కి వెళ్ళిపోతాయి అవి, అండ్ రెస్ట్ ఆఫ్ ది ఐజిఎస్టీ ఆల్సో గోస్ స్టేట్ గవర్నమెంట్ కి వెళ్తాయి. అంటే సెంట్రల్ గవర్నమెంట్ కి వచ్చే డబ్బుల్లో కూడా 21% మళ్ళీ స్టేట్ కి వెళ్తాయి, డివాల్యూషన్ అని చెప్పేసి వాళ్ళకి వెళ్తాయి. అంటే మొత్తం మేము చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ కి వచ్చేది కేవలం 29% ఆఫ్ ద జిఎస్టీ కలెక్షన్ మొత్తంలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ కి. రెస్ట్ ఆఫ్ ది మనీ మొత్తం గోస్ టు ద కన్సర్న్డ్ స్టేట్ గవర్నమెంట్స్ కి వెళ్ళిపోతాయి. It means every state is slowly getting richer, ఎందుకంటే కలెక్షన్స్ బాగా పెరుగుతున్నాయి. అవును, ఎందుకంటే ఆ స్టేట్ లో వచ్చే ఫండే కదా అంత సెంట్రల్ కూడా పోతుంది. కరెక్టే. అందుకని మనం స్పోక్స్ పర్సన్ అయింది కాబట్టి ఆమెను మనం బ్లేమ్ చేస్తున్నాం తప్ప ఆమె పర్సనల్ గా కాదు. ఈ ఈ సోషల్ మీడియాలో వచ్చే ఇవన్నీ ఉంటాయి కదా, కామెంటరీస్ అవన్నీ, ట్రోలింగ్స్ అన్ని ఉంటాయి కదా, అవన్నీ అసలు ఆ పర్సనల్ గా చేయాల్సిన అంత వర్త కూడా కాదండి అవి. ఎందుకంటే దానికి ఒక కౌన్సిల్ ఉంది, దానికి మెంబర్స్ ఉన్నారు, ప్రతి స్టేట్ గవర్నమెంట్ కి ఒక రిప్రజెంటేటివ్ ఉంటారు. మీకు వద్దంటే చెప్పండి, మాకు వద్దు అదని చెప్పేసి ఓటింగ్ పెడతారు అక్కడ. ఆ ఓటింగ్ లో కూడా ఎవరు మెజారిటీ ఓటింగ్ వస్తే వాళ్ళు వినినట్టు 75% ఓటింగ్ రావాలి, గుర్తుపెట్టుకోండి. ఏదన్నా జిఎస్టీ పాస్ అవ్వాలంటే ఈ 33 మెంబర్స్ లో 75% మెజారిటీ తోటి పాస్ అవ్వాలి బిల్లు. సో డెఫినెట్ గా స్టేట్సే ఉంటారు, స్టేట్స్ వాళ్ళే అన్ని స్టేట్సే ఉంటారు. ఇక్కడ ఇంకొక లాజిక్ ఏంటంటే ఈ స్టేట్ గవర్నమెంట్ కూడా ఎక్కువ బీజేపీ ఉంది కదా, సెంట్రల్ లో బీజేపీకి ఉంది కదా, కాబట్టి వాళ్ళు అనుకుంది కరెక్ట్ అవుతుంది అనుకుంటున్నారండి. బట్ ఏదైనా సరే స్టేట్ గవర్నమెంట్ తరపున వాళ్ళ రిప్రజెంటేటివ్ గా గవర్నమెంట్ వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి. అందుకని టాక్సేషన్ అనేది ఒక సెంట్రల్ గవర్నమెంట్ మొనోపోలీగా అందరు అనుకున్నట్టు వాళ్ళకి నచ్చిన పద్ధతిలో వేయటం కాదండి. ప్రతి స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు డిస్కషన్ చేసిన తర్వాత అవసరం అనుకుంటే ఓటింగ్ పెట్టి ఓటింగ్ లో 75% వస్తే అప్పుడు అది ఇంప్లిమెంటేషన్కి వెళ్తుంది. ఇప్పటి వరకు జరిగిన 55 మీటింగ్స్ లో అప్ టు 52 వరకు కూడా అసలు ఓటింగ్ అనేది లేదు. మొత్తం ఎనానిమస్ గా వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు అనమాట. అంటే అందరికి అగ్రి అయ్యే వాళ్ళు పెడుతున్నారు. కరెక్టే. అది ఒక్క సీతారామన్ ఎందుకు బ్లేమ్ చేయటం? ఎగ్జాక్ట్లీ. చూడండి ఆ ట్రోలింగ్ లో కూడా వెరైటీ ట్రోల్ చేస్తుంటారు. గవర్నమెంట్ వాళ్ళు 14 లక్షల కోట్లు అప్పులు తీసుకుని రన్ చేస్తున్నారు సంవత్సరానికి సెంట్రల్ గవర్నమెంట్. ఆ అప్పులు తగ్గించుకోవడం ప్రాసెస్ లో రకరకాలు ఎత్తుకుంటా పోతుంటారు. అప్పుడు ఈ స్టేట్ గవర్నమెంట్ కూడా మాకు ఇన్కమ్ వస్తుంది కదా, ఎందుకంటే వీళ్ళకే కదా వస్తుంది ఆల్మోస్ట్ 70% దాకా. అందుకని వీళ్ళు కూడా దానికి ఓకే అంటున్నారు తప్ప వీళ్ళు ఎవరు వద్దంటల్లా. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ప్రొడక్ట్ కనుక జిఎస్టీ లో పట్టుకొస్తే 50% తగ్గుతాయండి లీటర్ కి. ఎందుకు డిమాండ్ చేయరు స్టేట్ గవర్నమెంట్ లో ఎవరికి వాళ్ళే? ఒకళ్ళొకరు బ్లేమ్ చేసుకుంటారు తప్ప ఎవరు దాన్ని తీసుకురారు, ఆ విషయం మాట్లాడరు. ఇన్కమ్ పడిపోతుంది, డబ్బంతా వస్తుంది స్టేట్ గవర్నమెంట్ కి, బ్లేమింగ్ అంతేమో సెంట్రల్ గవర్నమెంట్ కి వెళ్తుంటది. సో ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు మొన్నటి విషయం తీసుకుందామండి. ఈ క్యారమలైజ్డ్ పాప్కార్న్ గురించి చాలా పెద్ద రాద్ధాంతం జరిగింది.
ఒకవేళ నిజంగానే బీజేపీ రూల్డ్ స్టేట్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ మెజారిటీ డెసిషన్ తీసుకుంటే ఈ రూల్ పాస్ అయిందని చెప్పి అనుకోవచ్చు, ఒకవేళ ఆ మాట నిజమైతే. కానీ మిగతా కౌన్సిల్ మెంబర్స్ కూడా చాలా మంది వద్దు, డెఫినెట్లీ నాట్ గుడ్ అని చెప్పిన తర్వాత విత్డ్రా చేసుకున్నారు. డెఫినెట్గా దానికి అర్థం ఏంటి? అసలు మొత్తానికి స్టేట్స్ కి ప్రయారిటీ అనేది కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ కౌన్సిల్ అనే దాంట్లో ఇస్తున్నారు. సో ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ జిఎస్టీ బేసికలీ కౌన్సిల్ ఏంటంటే ట్యాక్స్ రేట్స్ కి రికమెండేషన్ చేయొచ్చు, ట్యాక్స్ రిబేట్స్ ఏదైనా తగ్గించాలంటే సబ్సిడీస్ ఉంటే అది చేయొచ్చు, ఏదైనా మార్పులు ఏదైనా కొత్తగా తీసుకురావాలంటే కౌన్సిల్ తీసుకురావచ్చు. సో ఇన్ని పవర్స్ ఉన్న జిఎస్టీ కౌన్సిల్ ద్వారా మనం చూసుకుంటే దేశంలో కలెక్షన్స్ ప్రతి నెల చూసుకుంటే అడ్వాన్స్ ఫైలింగ్స్ కానివ్వండి, రెగ్యులర్ ఫైలింగ్స్ కానివ్వండి, కలెక్షన్స్ అనేది మాత్రం చాలా బాగా పెరుగుతుంది. సో దీనికి అర్థం ఏంటంటే మీరు అన్నట్టుగా 14 లక్షల కోట్ల అప్పు భారతదేశానికి తీసుకోవాల్సి వస్తుంది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుంచి కానివ్వండి, వరల్డ్ బ్యాంక్ నుంచి కానివ్వండి. సో ఇక్కడ చూసుకుంటే ఇంత కలెక్షన్స్ పెరిగినా అని అది మొత్తం స్టేట్స్ కే వెళ్తుంది. మీరు అన్నట్టుగా మోర్ దాన్ 70%. దట్ మీన్స్ కేంద్ర ప్రభుత్వానికి చాలా తక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. 29% వచ్చేది జిఎస్టీ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ కి మొత్తం మీద, డైరెక్ట్ కావచ్చు ఇండైరెక్ట్ కావచ్చు, వాళ్ళ చేతికి వస్తుంది 29% జిఎస్టీ ద్వారా వచ్చేది. మిగతా మొత్తం తిరిగి స్టేట్స్ గా వచ్చేస్తుంది. ప్రతి స్టేట్ గవర్నమెంట్ కూడా అప్పులు రన్ అవుతుంది, వీళ్ళకి కూడా డబ్బు కావాలి కదా. అందుకని టాక్సేషన్ లో ఇండియాలో ఏ పొలిటికల్ పార్టీలు అందరూ ఒకటి యూనిఫామ్ గా వస్తారు. వాళ్ళు టాక్సేషన్ పాయింట్ అసలు మాత్రం అన్ని గవర్నమెంట్స్ కూడా ట్యాక్స్లు కావాలి. అందుకని వాళ్ళు బ్లేమింగ్ వరకు ఏమో సెంట్రల్ మీద పెడుతున్నారు, ఇన్కమ్ మాత్రం అన్ని స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటుంది. ఓకే, దిస్ ఇస్ రియల్ పాలిటిక్స్ అన్నమాట. సో ఈ విషయంలో మాత్రము జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి. ఏదన్నా ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ట్యాక్స్ గురించి ఆలోచించిందంటే అది ఖచ్చితంగా దేశానికి అభివృద్ధి చెందడానికి ఆ పాయింట్ ఆఫ్ వాళ్ళు థింక్ చేస్తారు 100%. సార్ మిగతాది ఏదైతే ఉంటుందో, ఒకవేళ ఏదైనా ట్యాక్స్ పెరిగిందని చెప్పేసి మీకు కంప్లైంట్ ఉందా యాజ్ అన్ ఇండివిజువల్ గా, ఇండియన్ సిటిజన్ గా వెళ్ళి మన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక కంప్లైంట్ లెటర్ సబ్మిట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఫస్ట్ మేజర్ బెనిఫిషియరీ స్టేట్ గవర్నమెంట్ కాబట్టి. గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. హలో ఎవ్రీబడి, మన విజయవాడలో 2025 నూతన సంవత్సరంలో గ్రేట్ గా ఇయర్ గుర్తుండిపోవాలి విత్ లాట్స్ ఆఫ్ ప్రాఫిట్స్, మంచి నాలెడ్జ్ తెచ్చుకుంటేనే ఒక రైట్ ప్రాఫిట్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో మన సుందరరామరెడ్డి గారు మ్యూచువల్ ఫండ్స్ కి సంబంధించి ETFs అండ్ వేరియస్ అసెట్ క్లాసెస్ లో ఇన్వెస్ట్మెంట్స్ కోసము ఒక ఆఫ్లైన్ వండర్ఫుల్ వర్క్ షాప్ ఆర్గనైజ్ చేస్తున్నారు మీ అందరి కోసం. సో జస్ట్ విజయవాడ వాళ్ళే కాదు, చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలలో మన తెలుగు వాళ్ళందరికీ కూడా ఇది ఒక ఓపెన్ ఇన్విటేషన్. మిస్ అవ్వకుండా ఈ జనవరి నెలలో అటెండ్ అవ్వండి. ఇమ్మీడియట్ గా రిజిస్టర్ చేసుకోండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి త్వరగా.